పుట్టినింటికి చాపిని పెట్టి తెల్లు చుట్టావా పాములకు పాలదనం చేసి అడుగడుగు అన్నదానం వస్త్రాలు చేసి ఆ కది దేవుడు వరప్రసన్న ఆడబిడ్డలు కన్నాడు తల్లి. అమ్మా నా ఆడబిడ్డకి ఏమి తెలియని ఆడబిడ్డ అనుకున్నానమ్మా. ఈ రోజు పెళ్లి చేసి అత్తగారి పంపుతుండగా పుట్టింటికి చేపలు పెట్టావే. పుట్టింటి తల్లిదండ్రులు ఏం చేశారమ్మా? మాకు ఆడబిడ్డలు ఎన్నో కళలు కన్నామే. సర్వము తెలిసిన పెద్దవారు అమ్మా. అత్తవారిలో ఇది చిన్న పరిపాటలు చేసేది మీ కన్నులారా చూసిందా? అవును తల్లి. కానీ తల్లిదండ్రులకు మీరు తట్టుకోవాలన్నారు. కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణమైన నేను ఉండగలను తల్లి. తల్లి కుమార్తె అయినా ఈ ఆడబిడ్డల అత్తవారికి వెళ్ళే సమయం మహా తేలుకోగలరు తల్లి. అమ్మ పుట్టినంటే పసుపు కుక్కము తాగిచ్చిందా? అవును తల్లి. అంతకంటే నాకేమి కావాలి తల్లి. అంతకంటే నాకేమి కావాలి అమ్మ. పుట్టినని విడిచి అత్తవారికి మీద సోడ కడసారి పుట్టిన పసుపు ముఖం అడుగుతున్నావు కుమార్తె. అవునమ్మా అలాగనే ఇస్తాను తల్లి. అమ్మా నీవు ఒకసారి నన్ను పిలిచిన జన్మధన్యమవుతుందమ్మా నా తల్లి జన్మధన్యమవుతుందమ్మా. అమ్మా నీవు ఒక్కసారి నన్ను పిలిచిన జన్మధన్యమవుతుందమ్మా నా కన్నానమ్మా నేను పాలు పాలు పోసి నిన్ను పెంచానమ్మా నేను పాలు పెంచానమ్మా ముద్ద మరచి విరిసిన పోవ బయటిగా అమ్మా ఒక్కసారి నన్ను పిలిచిన జన్మధన్యమవుతుందమ్మా నా తల్లి జన్మధన్యమవుతుందమ్మా. పాలు పోసి నిన్ను పెంచానమ్మా నేను అత్తగారింటి వెళ్ళే సమయమంటున్నా నన్ను వీడిపోతవా అని ఒక్కసారి నన్ను పిలిచిన జన్మధన్యమవుతుందమ్మా నా తల్లి జన్మధన్యమవుతుందమ్మా. అమ్మా అయినా అరిచారి పుట్టిన పసుపు గుర్చాను. అవును తల్లి. పెళ్లికి వచ్చిన పెద్దవారికి నీ మధ్య వినిపిస్తూ పావు కూడా బిడ్డవారి నిన్ను కూడా సాకారమ్మా. అలాగే వారికి చూడ వారికి విన్నవిస్తూ పుట్టినంటి పసుపు తీసుకొని ఆవిడ తల్లి కాయ గర్భం చేతి మన పెద్దలేసిన అరుణ్ గారికి వెళ్ళి కాయ కొట్టి గర్భం మార్పించి అత్తగట్టి కలగని వచ్చి కుమార్తె
సత్య రవిని చిన్నమ్మ